శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. సాధారణంగా లోకంలో భక్తులు భగవంతుణ్ణి సేవించడానికి, ఉపాసించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో చాలా తేలికైనది, అందరికీ అనువైనది భగవంతుడి నామం. కలియుగంలో నారదీయ భక్తి అంటే భగవంతుడి నామాన్ని నిరంతరము జపించటం, గానం చేయడం, వినడము, ఇది చాలా సరళమైన ఉపాయం అని నారద మహర్షి సెలవిచ్చారు. దానినే శ్రీరామకృష్ణ వారు కూడా వక్కాణించారు కథామృతంలో. రాముడికి, కృష్ణుడికి, విష్ణువుకి, లలితామాతకు ఇలా వివిధ దేవీ దేవతలందరికీ సహస్రనామాలు ఉన్నట్లే శ్రీరామకృష్ణ పరమహంసల వారికి కూడా సహస్రనామాలు ఉన్నాయి. అందులో ఒక నామం గురించి ఈరోజు మనం ముచ్చటించుకుందాం. రామకృష్ణ వారి నామాల్లో ఒకటి వరాకారాయ నమః, అందమైన ఆకారం గలవానికి నమస్కారము అని ఈ నామానికి అర్థం. అందమైన ఆకారం గలవాడు ఎలా అయినారు శ్రీరామకృష్ణులు? ఆయనకేమన్నా మణిమాణిక్యాలు, నగలు ఉన్నాయా? చూస్తే చాలా సరళమైనటువంటి వేషం అయింది. ఒంటి మీద చొక్కా కూడా ఉండదు, ఒక నూలు పంచ, ఎప్పుడన్నా బయటికి వెళ్తే కమీజు వేసుకునేవారు అంతే. ఏ రకమైన ఆడంబరాలు, అలంకరణలు లేనటువంటి సాదా సీదా పల్లెటూరి బైతు శ్రీరామకృష్ణ వారు. మరి ఆయన్ని వరాకారాయ నమః అని ఎందుకన్నాడు ఈ నామాన్ని కూర్చున్న వ్యక్తి? ఎందుకంటే శ్రీరామకృష్ణ యొక్క అందమంతా ఆయన నిరాడంబరతలోనే ఉంది. పైకి చాలా సరళంగా ఏ ఆభరణాలు లేనట్లు కనిపించినా అనేకమైన ఆభరణాలు ఉన్నాయి ఆయనకి. ఆయన యొక్క అందం స్వయం ప్రకాశం. ఆయన్ని ఒకసారి చూసిన వాళ్ళు ఎవరూ కూడా కళ్ళు తిప్పుకోలేకపోయేవారు. ఆయన ఆకారానికి ముగ్ధులైపోయేవారు. ఎంతగా ముగ్ధులైపోయేవారంటే ఒకసారి హృదయ్తో కలిసి సిహోర్ గ్రామానికి వెళితే ఈయన వచ్చారని తెలిసి అనేక మంది సంకీర్తన బృందాలు అక్కడికి వచ్చారు. శ్రీరామకృష్ణ వారు వచ్చారు, ఆయన్ని చూడాలి అనేటువంటి తపనతో అనేక వేల మంది గుమిగూడారు. ఆ జనసమూహం ఎంతగా ఉందంటే ఇళ్ల గోడల మీద, చెట్ల కొమ్మల మీద, అరుగుల మీద ఎక్కడ పడితే అక్కడ ఎక్కి శ్రీరామకృష్ణుని చూస్తూ ఉండిపోయారు. కేవలము శ్రీరామకృష్ణుని కళ్ళతో చూడడానికి మాత్రమే సుమా. భాగవతంలో అలా కృష్ణుడు నడిచి వెళుతుంటే గోకులంలో కానీ, ద్వారకలో కానీ, మధురా నగరంలో కానీ ఏ ఘట్టంలోనైనా కృష్ణుడు వెళుతూ ఉంటే ఆ పురవీధిలో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు అందరూ కూడా రెప్పలార్పకుండా చూచి తనివి తీరా అమృతాన్ని తాగిన అనుభూతిని పొందేవారట. అలాగే శ్రీరామకృష్ణుని కూడా తనివి తీరా చూడాలని అనేక వేల మంది గుమికూడారు. చివరికి శ్రీరామకృష్ణులకు విసుగు పుట్టి, వీళ్ళంతా నా లోపల ఉన్న అంతర్సౌందర్యాన్ని చూడట్లేదు, బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నారు. అమ్మా, నాకు ఈ సౌందర్యం వద్దు, దీన్ని మరుగుపరచు అని అమ్మకు విన్నవించుకున్నారట. అంతగా ఆయన బాహ్య సౌందర్యం జనాల్ని ముగ్ధులను చేసేది. చాలా విలక్షణమైనటువంటి సౌందర్యం ఆయనది. ఎందుకు అంత సౌందర్యం వచ్చింది అంటే ఆయన స్మితాధరుడు. స్మితాధరాయ నమః అని కూడా ఒక నామం ఉంది. అధరముల మీద, పెదవుల మీద చిరునవ్వును ధరించినటువంటి వాడు. పరమశివుడు ఎప్పుడూ ఆహ్లాదకరమైనటువంటి చంద్రరేఖను ఎలా ధరించి ఉంటాడో శ్రీరామకృష్ణ ముఖం మీద కూడా చెరగని చిరునవ్వు ఎప్పుడూ కాంతులేనుతూ ఉండేది. శారదమ్మ చెప్తారు, ఎప్పుడూ గురుదేవులు విచారంగా ఉండడం నేను చూడలేదు అంటారు. ఎప్పుడూ ఆనందం తొణికిసలాడే, దివ్యత్వం భాషించే వదనంతో వెలుగొందేవారు శ్రీరామకృష్ణుడు. కనుక ఆయనది వరాకారం. ఏ ఆభరణాలు లేకపోయినా, ఏ ఆభూషలు లేకపోయినా, ఏ ఆర్భాటము లేకపోయినా చూడగానే మనుషుల్ని ఆకర్షించి తన పాదపద్మాల వద్ద కట్టి వేసుకోగలిగిన అద్భుత సౌందర్యం ఆయనకు ఉండేది. అందుకు కారణం ఏమిటంటే అనేక దేవీ దేవతల యొక్క దివ్య సౌందర్యం ఆయనలో మూర్తీభూతమై ఉన్నది.
ఆయన రూపం ఎంత విశిష్టమైనదంటే, ఒకసారి మధురనాథ్ బిశ్వాస్ తన కుటీలో ఉండి గురుదేవులు ఆ ఉత్తరం వైపు వరండాలో నడుస్తూ ఉండటం చూస్తారు. అలా చూస్తూనే ఉండిపోతారు. ఒక సందర్భంలో గురుదేవులు ఒకవైపు నుంచి ఒకవైపుకు నడుస్తూ ఉన్నప్పుడు, అంటే తూర్పు వైపు నుంచి పడమరకు నడుస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా నెలవంక, త్రిశూలము, పులితోలు ధరించిన శివుడిలాగా కనిపించారు. విభ్రమాన్ని చెంది నమ్మలేక కళ్ళు నిలుపుకొని చూస్తారు మధురనాథ్ బిశ్వాస్. మళ్ళీ అదే రూపం, సందేహం లేదు. అది అలా ఉంటే మరుక్షణంలో ఆ చివరి నుంచి ఈ చివరికి నడిచి వస్తూ ఉండగా కాళీమాతలాగా కనిపించారు. మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. తాను భ్రమపడుతున్నానేమోననే సందేహంతో తనను తాను గిల్లి చూసుకున్నారు. కళ్ళు నిలుపుకొని కూడా చూసుకున్నాడు. సందేహం లేదు, కాళీమాతయే. ఇలా 2 రూపాలు దర్శించిన తర్వాత కాసేపటికి చూస్తే శ్రీరామకృష్ణులే పచాలు చేస్తూ ఉన్నారు. ఇది మధురనాథ్ బిశ్వాస్కు కలిగిన ఒక అనుభూతి కాదు, దర్శనం. అంటే చూడండి, సాక్షాత్తు పరమశివుడు, కాళీమాత కొలువున్న ఆయనలో సర్వశ్రేష్టమైన అందం లేకుండా ఎట్లా ఉంటుంది? ఈ నామాన్ని మనం స్మరించుకున్నప్పుడు ఇవన్నీ మన స్మృతిపథంలో మెదులుతాయి, మన మస్తిష్కంలో ఇవన్నీ కదలాడుతాయి. ఇలా ఈ భావన చేయటం వల్ల ఆయన యొక్క లీలా వైభవాన్ని, రూపాన్ని మనం మనసులో ప్రతిష్ఠించుకొని ధ్యానం చేయడానికి చక్కటి అవకాశం కుదురుతుంది. ఒకసారి చిను శాంకారి అనేటువంటి తన బాల్య స్నేహితుడికి ఆయన చైతన్య ప్రభువులాగా కనిపించారు. సాక్షాత్తు చైతన్యుడు ఎలా ఉంటారో అలాగే కనిపించారు. ఇది చిను శాంకర్కి కలిగిన అనుభవం. ఇలా కామార్పూర్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలామంది గదాయిని చూడడానికి తమ పనులన్నీ వదిలేసి ఆయన ఇంటికి వచ్చేవారు. ఎలా అంటే, గోకులంలో గోపికలందరూ తమ పనులన్నీ వదిలేసి ఏదో ఒక వంకతో కృష్ణుడిని చూడాలని, కృష్ణుడితో మాట్లాడాలని, ఆయనతో ఆడుకోవాలని తహతహలాడుతూ వచ్చేవాళ్ళు. కృష్ణుడితోడిదే లోకంగా ఉండేవారు. శ్రీరామకృష్ణులో ఉన్న ఈ అనిర్వచనీయమైన తెలియని ఆనందం ఆ కామార్పకూర్ గ్రామ ప్రజల్ని కట్టిపడివేయటం వల్ల వాళ్ళందరూ వచ్చి ఈయన సౌందర్యానికి ముగ్ధులై చూస్తూ ఉండిపోయేవారు. శ్రీరామకృష్ణుల సౌందర్య వర్ణన గురించిన మాటలు గురుదేవుల భక్తుల సంభాషణలలో, జ్ఞాపకాల్లో మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. శ్రీరాముడి గురించి, శ్రీకృష్ణుడి గురించి పురాణాలు వర్ణించాయి. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని ఆజానుబాహుడైన రాముణ్ణి వర్ణించిన వర్ణన గురుదేవులకు కూడా సరిపోతుంది. గురుదేవుల రూపం చాలా విశేషంగా ఉండేది. ఆజానుబాహుడు ఆయన చేతులు మోకాళ్ళు దాటి ఉండేవి. ఇప్పటికీ కూడా బేలూరు మఠంలో ఆ దేవాలయంలో శ్రీరామకృష్ణుల విగ్రహాన్ని మీరు తదేకంగా చూస్తే అది మీరు విగ్రహము అని అనుకోరు. సజీవంగా శ్రీరామకృష్ణులే వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా మనకు భావన కలుగుతుంది. ఆయన సజీవంగా మూర్తిమంతమై అందులో విరాజిల్లుతూ ఉన్నారు. నిస్తారిణి ఘోష్ తమ ఇంట్లో శ్రీ గురుదేవుల పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకొని ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పురమాయించి, అది మొదటిసారి అన్నమాట ఆయన విగ్రహం తయారు చేయడం. ఆ విగ్రహాన్ని చివరి మెరుగులు దిద్దే ముందుగా ఒకసారి ఆ నమూనాను ధృవపరచండి, ఒకసారి దాన్ని పరిశీలించండి అని శశి మహారాజ్ రామకృష్ణానంద స్వామిని కోరింది. ఆయన బ్రహ్మానంద స్వామి వారి వద్దకు వెళ్ళి, మహారాజ్, గురుదేవుల యొక్క రూపం సరిగ్గా వచ్చిందో లేదో మీరు ఒకసారి చూసి చెప్పండి అన్నారు. అంటే బ్రహ్మానంద స్వామి ఒక క్షణం ఆలోచనామగ్నులై, శశి, గురుదేవులు నాకు ఎన్నో రూపాల్లో కనిపించారు. గురుదేవుల సౌందర్యం మాటలకు అందంది. ఏ రూపాన్ని నన్ను పరిశీలించమంటావు అని అడిగారు. అంటే చూడండి, గురుదేవుల రూపము ఎంత విశిష్టమైనదో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. చివరికి సర్వసాధారణంగా ఆయన ఛాయాచిత్రంలో కనిపించేటువంటి రూపాన్ని మీరు ఆమోదించండి చాలు అని శశి మహారాజ్ చెప్తే ఆయన అలాగే చేశారు. అలా నేటికి ప్రత్యక్షంగా మనతో నవ్వుతూ, చిరునవ్వుతో చూస్తూ మనల్ని ఆశ్వాసిస్తున్నట్లు కనిపించే శ్రీరామకృష్ణుల అందమైన రూపము మనల్ని అందరినీ రక్షించుగాక.
జయ శ్రీరామకృష్ణ.